మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి. ఏం ప్రేమించావు? ప్రేమించిన మాట చెప్పొద్దు. ఇచ్చపడి కామాత్రతతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకో. బికాస్ యూ మిస్యూజ్ ద వర్డ్ లవ్. దేవుడు భార్యాభర్తల మధ్య నిర్ణయించినది వివాహం ముందుగానే నీవు నిర్ణయించుకుని నీవు విచ్చలవిడిగా జీవించి నువ్వు చేసిన కార్యానికి దేవుడు దీవించాలంట. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంట. నో, కాన్సిక్వెన్సెస్ విల్ ఫాలో. అనేక మంది వివాహమైన తర్వాత కూడా గత జీవితాన్ని మరలా జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. గతాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నిజంగా పశ్చాత్తాప పడినట్లయితే మరలా కక్కిన కుక్కలాగా కక్కిన దానికి వెళ్ళాం. కక్కిన కుక్క చూసారంటే కక్కిన వాంతి దగ్గరికి వెళ్ళి మరలా నాకుతుందండి. ఈరోజు చాలా మంది కూడా పాపాన్ని కక్కి నేను చేయనని మరలా వెళ్ళి నాకే క్రైస్తవులు కనబడుతున్నారు. బైబిల్లో ఉంది ఈ మాట, నేను చెప్తున్నాను. ఈరోజు ఎంతో మంది నేను చేయనన్నదే మరలా చేస్తూ జీవితంలో ఏ మాత్రం విడుదల లేని వారు ఉన్నారు. అనుకుని చూడండి, నీవు పాపములోండి దేవుడు నిన్ను ఎలాగ దీవిస్తాడు, ఎలాగ నడిపిస్తాడు, ఎలాగ ఆయన ఆత్మ తోడునిచ్చి నిన్ను హెచ్చిస్తాడు.